అది ఎలా ఏర్పడింది, దాన్ని ఎవరు స్థాపించారు, అండ్ అలాగే అందులో ఉండే విగ్రహాలు ఎవరు తయారు చేశారు. సో దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాం గైస్. సో అస్సలు మిస్ అవ్వకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనకి అప్పట్లో ఇంద్రద్యుమ్నుడు అనే ఒక రాజు ఉండేవాడు, అండ్ తన భార్య వచ్చేసి గుండీచా. సో ఈ రాజు ఎంతో పరాక్రమవంతుడు అండ్ మొత్తాన్ని జయించాడు. అంటే మనకి భూమండలాన్ని జయించిన ఒక గొప్ప రాజు. సో ఈయనకు ఎంత జయించినా, ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని సుఖాలు ఉన్నా ఈయనకి తృప్తి అనేది లభించట్లేదు. సో దానికోసం ఏం చేయాలా అని చూస్తే గుడిని నిర్మించాలి అనే ఒక కోరిక వచ్చింది. అండ్ ఆ గుడి ఎలా ఉండాలంటే అది మొత్తం తన పేరుని పెంచేలా ఉండాలి, చరిత్రలోనే నిలిచిపోవాలి ఆ గుడి. సో అంతలా ఉండాలి అని చెప్పేసి తనకు వచ్చింది. అండ్ అలాగే ఈ రాజు ఆ గుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకోవట్లేదు, స్వయంగా దేవుణ్ణి అక్కడ పెట్టాలనుకుంటున్నాడు. సో మనం యాక్చువల్గా ఏంటి, ప్రతి ఒక్కరు టెంపుల్ కట్టామా, అందులో ఒక విగ్రహాన్ని, మంచి విగ్రహాన్ని పెట్టామా, సో అలా అనుకోవాలి కదా. కాకపోతే ఈయనకి రజోగుణం ద్వారా వింత వింత ఆశలు, అత్యాశలు పుడతాయి అన్నమాట. సో దేవుడే